తిరుపతిలో గంజాయి కేసు కలకలం రేపింది. పెద్దకాపు లేఅవుట్లో గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురిని ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో 14 ఏళ్ల బాలుడిపై అక్రమాంక కేసు నమోదు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మైనర్ను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యుల మధ్య వాదనలు భిన్నంగా ఉండటంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 14 ఏళ్ల పిల్లాడి మీద బంగాకు కేసు పెట్టి 18 కేజీలు బంగాకు 14 ఏళ్ల బిడ్డ మీద వేసి లోపల వేసినారు. స్కూల్కి పోయే బిడ్డ వేరే వాళ్ళ మాటలేని గొడవల వల్ల వచ్చినాం మేము. అది ఇటు కేసు బంగాకు మార్చి నా బిడ్డల లోపల ముక్కని దోసేస్తున్నారు. మైనార్టీ పిల్లాడు 14 ఏళ్ల పిల్లాడు, ఇంకా పెళ్ళి 22 సంవత్సరాలు బాబు, ఒక అబ్బాయికి ఇంకొక అబ్బాయి నా తమ్ముడు కొడుకు ముక్కని దోసేస్తున్నారు. వద్దు, నా బిడ్డలు కావాలి, న్యాయం కాదు. పోలీసులు మోసం చేస్తారు. మాకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అవునండి, అదే ఇంకా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు ఎందుకో అనవసరం రోడ్లో కూర్చున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మాకు 20 అరెస్ట్ చేసాం. ప్రజెంట్ ఏం అరెస్ట్ చేయలేదండి. ఇంకా వాళ్ళని రోడ్లో అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పేసి వాళ్ళని 151 CRPC కింద ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రోడ్లో అడ్డంగా కష్టం చేయదు కదా, ఇంకా కేసు రిజిస్టర్ చేస్తున్నారు. అవునండి, ప్రివెంటివ్ కస్టడీకి తీసుకున్నాము, ఇంకా FIR రిజిస్టర్ చేయలేదు కదా. మేము ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేస్తాం. అక్కడ పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఫస్ట్ పబ్లిక్ క్లియర్ చేసాం. డీటెయిల్స్ ఉంటాయి ఇంకా లేదండి, వెరిఫై చేస్తాం. థ్యాంక్ యూ. తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం ఆధారంగా ఈస్ట్ పోలీసులు గత రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే అరెస్ట్ అయిన వారిలో 14 ఏళ్ల మైనర్ బాలుని కూడా చేర్చడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడిపై అక్రమంగా గంజాయి కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ పోలీసుల తీరును వారు తప్పుబడుతున్నారు.